హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ ద లింగేష్. ఈ వీకెండ్ అయితే నేను గోకర్ణ, మురుడేశ్వర్ అండ్ హొన్నావర్ అయితే కవర్ చేశాను. అనంతపూర్ నుంచి అయినా విజయవాడ నుంచి అయినా మురుడేశ్వర్కి అయితే డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు. సో మనమైతే హుబ్లీ జంక్షన్స్కి రీచ్ అవ్వాలి. ట్రైన్ టికెట్ 200 రూపీస్. అక్కడ నుంచి బస్సెస్ ఆర్ క్యాబ్స్ ఉంటాయి. సో నేనైతే కార్ బుక్ చేసుకున్నా, 600 రూపీస్ పడింది నాకైతే. సో డైరెక్ట్గా మనం మురుడేశ్వర్కి రీచ్ అవుతున్నాం. గోకర్ణ అయితే దగ్గర, కానీ నేనైతే శివుడి టెంపుల్ ఫస్ట్ చూసుకోవాలని చెప్పి మురుడేశ్వర్కి అయితే వచ్చా. మేము టెంపుల్కి దగ్గరలో షిర్వాడ రెసిడెన్సీలోకి అయితే వెళ్ళాం. ఇక్కడ చూడండి, రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి టీవీ, హాట్ వాటర్, వైఫై అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. 500 రూపీస్ తీసుకున్నాడు అంతే 24 అవర్స్కి. మేము రెడీ అయ్యి టెంపుల్కి అయితే బయలుదేరాం. ఇక్కడ నుంచి రాజగోపురం 18 అంతస్తులు ఉంటుంది. దీనిపైకి అయితే మనం ఎక్కొచ్చు. లిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 7 AM నుంచి 12:45 PM వరకు అండ్ అలాగే 3 PM నుంచి 7 PM వరకు. మనకి చిల్డ్రన్కి అయితే 10 రూపీస్, అడల్ట్స్కి అయితే 20 రూపీస్. మీరే చూడండి, చుట్టూ సముద్రానికి ఆనుకుని శివుడు. చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి. మీకు టెంపుల్లో అన్నప్రసాదం కూడా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1కి అలా స్టార్ట్ అవుతుంది. నైట్ వ్యూ మాత్రం వర్ణనాతీతం అండి. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. మురుడేశ్వర్ అనేది ఎందుకు వన్ ఆఫ్ ది టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్లో నిలిచిందో ఇప్పుడు నాకు తెలిసిందండి. ఇక్కడ చూడొచ్చు మీరే. నాకైతే చూస్తున్నంతసేపు అలాగే చూడాలనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరైతే తప్పకుండా మిస్ అవ్వకండి ప్లీజ్. ఒక్కసారైనా విజిట్ అవ్వండి మీ లైఫ్లో ఇక్కడ మురుడేశ్వర్. ఇక్కడే మురుడేశ్వర్లోనే భూ కైలాస్ కూడా ఉంటుందండి, తప్పకుండా విజిట్ చేయండి. తర్వాత మేము బస్సెస్ అండ్ మినీ వ్యాన్స్ అయితే ఉంటాయి మురుడేశ్వర్ టు హొన్నావర్. ఒకరికైతే 30 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్. అండ్ మేము అప్సరకొండ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాం. నాకైతే ఇదేం పెద్ద యూట్యూబ్లో ఇన్స్టాలో చూపించినంత హైప్ ఏమీ ఇక్కడ లేదు. అది కాక మేబీ సమ్మర్లో వచ్చా కదా, అందుకే ఏమో ఏదో పైప్ అక్కడ పెట్టి వాటర్ పడుతుంటే దాన్నే వాటర్ ఫాల్స్ అన్నారు అనిపించింది. దాని పక్కనే మెరైన్ పార్క్ ఉంది. పర్ పర్సన్ ఎంట్రీ ఫీ అయితే 20 రూపీస్ ఫర్ అడల్ట్స్ అండ్ 10 రూపీస్ ఫర్ చిల్డ్రన్. సో ఇక్కడ చూడొచ్చు, మెరైన్ పార్క్ అయితే సూపర్గా ఉంది అనిపించింది. ఇక్కడ చూడొచ్చు మీరు వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి. అండ్ అలాగే ఇక్కడ మనకు మొత్తం వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుంది హొన్నావర్ మొత్తం మనకి ఇక్కడ మెరైన్ పార్క్లో. అండ్ ఇక్కడైతే ఎకో బీచ్కి అయితే రీచ్ అయ్యాం మనం. ఎకో బీచ్ కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మేమైతే హొన్నావర్ టు గోకర్ణ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం బస్సులో. ఇక్కడ మనకు బస్సెస్ ఉంటాయి, సో ఈజీగా వెళ్ళొచ్చు, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో గోకర్ణ బస్ స్టాండ్లో వచ్చిన తర్వాత మనం వెంటనే చేయాల్సిన పని ఏంటంటే బైక్ రెంట్ తీసుకోవాలి. సో 199 రూపీస్ పర్ డే బైక్ రెంట్ వచ్చేసి. సో మనం బైక్ ఉంటే ఎక్కడికైనా తిరగచ్చు, అన్ని చుట్టుపక్కల ప్లేసెసే. మేమైతే టస్కర్ ట్రైబ్ హాస్టల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కూడ్లీ బీచ్కి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ క్యాంప్ ఫైర్, ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉంటాయి. ఇది సిట్టింగ్ ఏరియా. ఇక్కడ మనం ఫ్యామిలీస్తో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన, ఇక్కడైతే మనం కూర్చొని అయితే చిల్ అవ్వచ్చు, ఫుడ్ తినొచ్చు అండ్ గేమ్స్ ఆడొచ్చు. అలాగే ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి, కార్డ్స్తో కూడా ఆడొచ్చు. జెంగా గేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ రూమ్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. డార్మెటరీ రూమ్, ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి. డార్మెటరీ రూమ్స్ అయితే పర్ పర్సన్ 400 రూపీస్, ప్రైవేట్ రూమ్స్ అయితే 1000 రూపీస్. మేమైతే ప్రైవేట్ రూమ్ తీసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరైతే. సో ఇది ప్రైవేట్ రూమ్స్ అండి. ఆ రెడ్ కలర్ ఉండేది డార్మెటరీ రూమ్స్. సో ఇక్కడ మనం ప్రైవేట్ రూమ్ తీసుకున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మీరైతే. రూమ్ అయితే యావరేజ్గానే ఉంది, నాకైతే వర్త్ అనిపించలేదు 1000 రూపీస్కి. సో ఇక్కడైతే మనకు ఏదో పెంకుటిల్లులో ఉన్నట్టు అనిపించింది. బట్ ఓకే, కూడ్లీ బీచ్కి చాలా దగ్గరలో ఉంది, సో అందుకని తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మనం చూడొచ్చు, చాలా 100 మీటర్స్ డిస్టెన్స్లోనే బై వాకబుల్ చూడొచ్చు మనకి ఇక్కడ కూడ్లీ బీచ్ అనేది. తర్వాత మేమైతే గోకర్ణలో చాలా ఫేమస్ అయిన మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది ఎందుకు ఇంత ప్రత్యేకత అని బుక్స్ చదివా. రావణాసుడు శివుని గురించి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. కొన్ని వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేసినప్పుడు తర్వాత శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. శివుడు ఆత్మలింగం లంకకి వెళ్లే వరకు నేలపై దించకూడదని షరతు విధిస్తాడు. శ్రీకృష్ణుడు తన మాయతో సంధ్యా సమయం అయ్యేటట్టు చేస్తాడు. సంధ్యావందనం నిర్వహిద్దామని చూస్తున్న రావణాసుడికి చిన్నపిల్లవాని వేషంలో వచ్చిన గణపతికి లింగాన్ని ఇచ్చి పూజకై వెళతాడు. 3 సార్లు పిలిచేలోగా రావాలని, లేకపోతే నేల మీద పెట్టి వెళ్తానని షరతుతో శివలింగాన్ని తీసుకుంటాడు. రావణాసురుడు పూజ చేసుకుంటూ ఉండగా తన యుక్తితో 3 సార్లు గట్టిగా పిలిచి నేల మీద పెడతాడు. అప్పుడు రావణుడు కోపంతో వినాయకుని తలపై మొట్టికాయ వేశాడని, ఇప్పటికీ ఈ క్షేత్రంలో వినాయక విగ్రహం మీద నొక్కు ఉందని చెబుతారు. ఆ ఆత్మలింగమే ఇప్పుడు గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. ఇంకొక కథనం ప్రకారం భూమాత గోరూపంలో ఉన్నప్పుడు ఆ గో చెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రానికి గో అంటే ఆవు, కర్ణం అంటే చెవి, గోకర్ణం అనే పేరు ఏర్పడిందట. లోకి వెళ్ళాలంటే ఇండియన్ డ్రెస్సెస్ ఓన్లీ ప్రిఫరబుల్. అలాగే షర్ట్ అండ్ బనియన్ కూడా రిమూవ్ చేసి స్నానం చేసి వెళ్ళాలి. ఎందుకంటే ఆ ఆత్మలింగాన్ని మనం చేతితో తాకనిస్తారు లోపల గర్భగుడిలో. సో ఇది కంపల్సరీ. అండ్ పంచె కట్టుకునే వెళ్ళాలి ఇక్కడ, లేకపోతే అలా ఉండదు, గుర్తుపెట్టుకోండి. నేను అలా గోకర్ణ మెయిన్ బీచ్లో సంధ్యావందనం అయితే పూర్తి చేసుకున్నాను. తర్వాత
శ్రీరామ అని రాస్తే నిజంగానే సముద్రుడు తాకలేకపోయాడు. నేను మా నాన్న అయితే రూమ్కి వచ్చేసిన తర్వాత జెంగా గేమ్ అయితే ఆడుకున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను మా నాన్న ఆడాం. తర్వాత మా రూమ్కి దగ్గరలో ఉన్న కూడ్లీ బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చూడొచ్చు మీరు, సన్సెట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. కూడ్లీ బీచ్లో సన్సెట్ అండ్ ఓం బీచ్లో సన్ రైజ్ అస్సలు మిస్ అవ్వకండి. గోకర్ణకు వస్తే ఇక్కడైతే సన్ రైజ్ని ఆస్వాదిస్తూ అలానే చూస్తూ ఉండిపోయా. ఇక్కడ మీరైతే చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే వాటర్ ఫ్లో చూడండి. ఇక్కడ చాలా కనుల విందుగా అనిపించింది. ఇక్కడ మొత్తం వాటర్ని చూస్తూ ఉంటే అలానే చూడాలనిపిస్తుంది. సో నేనైతే అలా చూస్తూ కాసేపు మైమర్చిపోయా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. Like, share and subscribe. Thank you.